సమయంలో దేవుని వాక్యము మనము ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు ఆల్రెడీ మనం చదువుకున్నాం. మరొకసారి మన ధ్యానము నిమిత్తము చదువుకుందాం. దేవుని వాక్యములో ప్రసంగి రాసినటువంటి గ్రంథం ఇది. అనగా సొలొమోను మహారాజు ఎంతో అనుభవం కలిగి విశ్వాస జీవితంలో ప్రజలు ఏ విధమైన రీతిలో నడిపించబడతారో, తప్పించబడతారో, జీవిత ప్రణాళికలను, దేవుని కార్యాలను పాలిభాగస్తులై నెరవేరుస్తారో ఈ 3 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం. సామెతలు 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృప చూపుట నరుని పరులకు ప్రియునుగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. కాబట్టి ఈ దినము మన అంశభాగం ఏమిటంటే మానవ ప్రణాళికలు, దేవుని ప్రణాళికలు. ఇందులో మరి జీవితం అంతటిపైన సర్వభౌమత్వము కలిగిన దేవుని అధికారం ఉన్నదని విశ్వాసులమైన మనము ఎప్పుడు కూడా గమనించాలి. ఎందుకు అనగా క్రీస్తు యేసు రక్తంలో పాలిభాగస్తులమై విమోచన పొంది రక్షణ పుచ్చుకొని ఆ రక్షణ కార్యమును సంఘములోనూ, కుటుంబములోనూ, సమాజములోనూ బాధ్యతాయుతమైన దేవునితో భాగస్థులమై ప్రభువుతో జీవిస్తున్నామనే సత్యాన్ని, మన ప్రణాళికలో దాని వెనుక ప్రభు హస్తం ఉంటుందని, ప్రభు దండన ఉంటుందని, ప్రభు యొక్క కార్యమును మనము స్వేచ్ఛాపరులమై పాపభూయిష్టమైన శరీర ఇచ్ఛలతో చేసినట్లుగా ఉంటే దానికి కావలసిన శిక్ష ఉంటుందని మనం నేర్చుకుంటున్నాం. నరుని హృదయములో పుట్టు ఆలోచనలు అనేకములు. మనం ఎంత సంఘములో ఉన్నా, ఎంత పరిశుద్ధులమైనా, ప్రభు యొక్క రక్తములో కడగబడినా, నీకంటూ ఒక హృదయం ఉన్నది, నాకంటూ హృదయం ఉన్నది. మన ఆలోచనలు చాలా వేరువేరుగా ఉన్నాయి. ప్రతి ఆలోచన వెనుక ప్రభువు యొక్క సర్వాధికారం ఉన్నది, సార్వభౌమత్వం ఉన్నది. దేవుని యొక్క అధికారము లేనిదే మనము శ్వాస అయినా పీల్చుకోలేము, ఆలోచన అయినా చేయలేము. అలాంటి మనగడలో ఈనాడు నీవు నేను జీవిస్తూ ఉన్నాం. అంటే ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రిస్టియన్, క్రైస్తవ బాధ్యతాయుతమైన జీవితమును ఎల్లప్పుడూ మనం మోయువారమై ఉన్నాం. దేవునితో కలిసి దేవుడు మనతో ఉంటాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన కార్యాలు, మన ప్రణాళికలు దేవునిలో భాగము కాదు అనుకుంటాం. స్వేచ్ఛాపూరితమైన ఆలోచనలు, ఇష్టమైన మార్గాలు, మనం చేసినదే తీర్మానము అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నీవు స్వేచ్ఛాపూర్వకమైన పాపభూయిష్టమైన శరీరేచ్ఛల ప్రణాళికలు కలిగిన అందులో దేవుడున్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23 జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23 ఏమంటున్నాడంటే, అందులో గట్టి చదవండి అమ్మా. బంధించ వీలు కాలేదు. అంటే శరీరేచ్ఛల చేత, దుష్టత్వము చేత నీ ఇష్టం వచ్చినట్లు నీతిమంతుడైన క్రీస్తు ఎడల మీరు చూపిన దయలేని క్రియ ఏమిటి అంటే నీతిమంతుడు. ఆయనను సిలువ వేస్తరి. అంటే సిలువ వేయడములో విశ్వాసికి కూడా పాత్ర ఉన్నదని నా వాదన, నా భావన. క్రీస్తు యేసును నేటికి లోకస్తులు లేక లోకానుసారమైన జీవించే సంఘము, విశ్వాసులు వారి వారి క్రియల చేత ఇప్పటికీ సిలువ వేయిచూ ఉన్నారు. మనము లోకములో జీవించిన
అన్యుల మార్గములో హృదయాలోచనలు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడవడానికి వీలు లేదు అని దీని అర్థం. కాబట్టి దేవుని నిర్ణయాలు క్రైస్తవ విశ్వాస ప్రణాళికలో జరగాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28లో మనం గమనిస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయం 28లో మనం గమనించినట్లుగా ఉంటే అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. 8వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతాను. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఏమి కలుగుటకై? మేలు కలుగుటకై. నీ హృదయాలోచనలు నీ ఇష్టానుసారంగా ఉంటే మేలు జరగదు. నీ హృదయాలోచనలు, నీ మానవ ప్రణాళికలు నీ చిత్తానుసారంగా ఉంటే, నీ ఉద్దేశానుసారంగా ఉంటే అవి నెరవేర్చబడవు. అందులో ప్రభువు యొక్క అధికారం లేదు అని మనం గమనించాలి. అందుకని ఇవాళ నేను ఒక 5-6 మంది జీవితాలను ఏ విధంగా వారు ఆలోచన చేశారో మీ ముందుకు తీసుకొని వస్తాను. నరుని హృదయ ఆలోచనలు అన్నాడు కాబట్టి నేను ఆలోచన చేశాను. నరులు నిజంగా బైబిల్లో యేసు ప్రభువు చెప్పిందే చేస్తూ ఉన్నారా? ధర్మశాస్త్రము చెప్పినటువంటి ఆజ్ఞలనే పాటిస్తూ దేవుని దయను, దేవుని కృపను పొందుచు మంచిగా ఉన్నారా? కృప చూపుట 22వ వచనములు, కృప చూపుట నరునికి మేలు. ఎవరి ఎడల? తోటివారి ఎడల, సంఘము ఎడల, నిన్ను సృష్టించి రక్షించిన భగవంతుని ఎడల దయ కలిగి ఉండాలి. సమాజం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ప్రభువు యొక్క నిశ్చలమైన మార్గము పరలోకములో ఉన్నదని గమనించి నడవాలి. నీ ప్రణాళికలు ఆ విధంగా ఉన్నప్పుడే ప్రభువు నిన్ను కూడా ధైర్యంగా నిలబెట్టి తన యొక్క ప్రణాళిక నీలో నెరవేర్చుకుంటాడు, నాలో నెరవేర్చుకుంటాడు. దేవుని గ్రంథంలో ఒక మాట ఉన్నది చూడండి. ఒక రాజు ఉన్నాడు బైబిల్లో, ఒకరు కాదు, 2 రాజులు ఉన్నారు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 12 నుంచి 17 వరకు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము, యెషయా అయిన తర్వాత ఉంటుందండి. మీకు దొరకకుంటే నేను చదివేస్తాను. 22వ అధ్యాయము 14 నుంచి 12 నుంచి. ఈ దేశమును ఇక చూడక వారు అతన్ని తీసుకొని పోయిన స్థలము అందే అతడు చచ్చును. నీతి తప్పిన నగరును స్థాపించువానికి శ్రమ. న్యాయము తప్పి తన మేడగదులను కొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరికయ్యే కొలువు చేయించుకొనుట వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులను, గొప్ప మందిరములను కట్టించుకుందుననుకొని విస్తారమైన కిటికీలు వేసుకొనినను, దేవదారు పలకలను దానికి సరంబి వేయిచు ఇంగీలీకముతో రంగు వేయుచున్న నాడే నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట చేత రాజు వగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించి క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చును, సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటయే నన్ను తెలుసుకున్నట కదా. ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నట యందే, నిరపరాధుల రక్తము ఒలికించుట యందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలత్కారము చేయించున్నావు. ప్రియులారా, ఈ మాటలు బైబిల్లో ఇర్మియా ద్వారా రాయబడినటువంటి మాటలు. ఎవరి గురించి రాయబడ్డామంటే, రాజుల గ్రంథంలో చూస్తే మీరు యెహోయాకీం అనే ఒక రాజు ఉంటాడు. యెహోయాకీం అనే రాజు యొక్క కోరిక ఏమిటంటే, నేను నగరులను నిర్మిస్తాను, మేడగదులను కట్టుకుంటాను, బహుగా కిటికీలు ఉంచుతాను, అదేవిధంగా నా రాజమందిరములో అనేకులు వచ్చి అతిథము పొంది అబ్బా ఏమి నిర్మాణము, ఏమి కట్టుకున్నాడని చెప్పి ఆ కట్టడాలను చూసి ఆశ్చర్యపోవాలనే ఆశ కలిగిన వాడు. నిజంగా నరుని ఆలోచన చూడండి ఏ విధంగా ఉన్నదో. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను అడగకుండగా, నా చిత్తము ఈ లోకములో నెరవేర్చకుండగా ఎన్ని ఆలోచనలు చేసినా అవి వ్యర్థమవుతాయి. అయితే నీవు అట్లా కట్టుకొని ఆ విధంగా జీవిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, యెహోవా వాక్కు, నీవు రాజు అయిపోతావా? నీవు రాజు అయిపోతావా? చూడండి, నరుల ఆలోచన ఎల్లప్పుడూ దేవుని చిత్తం నెరవేర్చేదిగా ఉండాలి.
ఎందుకంటే ముఖ్యంగా మనం రెస్పాన్సిబిలిటీ లైఫ్లో ఉన్నాం. దేవునికి, పరిశుద్ధాత్మకు బాధ్యత కలిగిన విశ్వాస జీవితం యొక్క పరిసమాప్తిని మనం మోస్తూ ఉన్నాం. విశ్వాస జీవిత పరిసమాప్తము వరకు నీ క్రియలు, నీ యొక్క ప్రణాళికలు దేవుని దయ, దేవుని ప్రేమ కలిగి నిన్ను నువ్వే హెచ్చించుకోవడం కాదు. కాబట్టి ఇక్కడ రాజుకు వచ్చినటువంటి ఆ విలాసవంతమైన ఇండ్లు కట్టుకునే ఆలోచన, దేవుడు అంటూ ఉన్నాడు, నీవు రాజు వగుదువా? ఎవరు మరి ఆ ప్రభువును స్తుతించేవారు అంటే ప్రియులారా, మరి 128వ కీర్తన 2వ వచనములో చాలా చక్కగా చెప్తా ఉన్నది. కీర్తనలు 128 2వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మేలు కలిగే మార్గం ఎన్నుకోవాలి. ఎవరు మేలు కలిగి జీవిస్తారంటే మొదటి వచనం మనకు జవాబుగా ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు, యూ హ్యావ్ టు బిల్డ్ గాడ్స్ వేస్. దేవుని యొక్క ప్రణాళికలను నీవు నెరవేర్చడానికి సంఘములో విశ్వాసిగా ఉన్నావు, లోకములో క్రైస్తవునిగా బ్రతుకుచూ ఉన్నావు. దేవుని త్రోవలు నడవడము, దేవుని మార్గమును విశాలపరచడము, దేవుని కొరకు విశ్వాసులను తయారు చేయడం, విశ్వాసమైన జీవితంలో మనము జీవించడం. కాబట్టి ఆ మేలు ఎప్పుడు కలుగుతూ ఉందంటే ప్రభువు యొక్క మార్గములో భక్తి జీవితము, ప్రార్థనా జీవితము కలిగినప్పుడు కలుగుతూ ఉన్నదనే సత్యాన్ని మనం గమనించాలి. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 30:10వ వచనంలో ఒక మాట ఉన్నది. యెషయా గ్రంథం 30:10వ వచనం. గట్టిగా చదవండి. 3:10 సారీ, యెషయా 3:10. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియలను ఫలమును అనుభవింతురు. యెషయా ప్రవక్తకు దేవుడు అంటున్నాడు, మేలు కలుగును అని ఎవరితో చెప్పాలి? నీతిమంతులతో చెప్పాలి, నీతిమంతులుగా జీవించిన వారితో చెప్పాలి. ఇవాళ చాలా మరి యెహోయాకీము గురించి ఆలోచన చేస్తే అలాంటి ఆలోచనలు కలిగిన విశ్వాసులు, క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. మంచి ఇండ్లు కట్టుకోవాలి, మంచి పలకలు కలిగిన కిటికీలు, తలుపులు పెట్టుకోవాలి, మంచి మరి నా ఇల్లు చూసి ఎవరు కట్టలేదు అనుకోవాలి. ఇది వచ్చింది ఇవాళ మన విశ్వాస జీవితంలోనికి అనుకోకుండా ప్రవేశించింది. ప్రియులార, లోక వస్తువులు, లోకము యొక్క ఆశించినట్లుగా ఇవాళ ఏది కూడా తగ్గకుండగా లోకముతో పోటీపడి మన ఆధునిక జీవితాన్ని మరి ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో ప్రభువుకు కావలసిన న్యాయ జీవితము మనం ఏవైనా జీవిస్తున్నామా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే నీవు నీతిమంతులుగా ఉంటే, నీవు దేవునితో భయము భక్తి కలిగి ఉంటే నీకు ఫలము కలుగును. అలాంటి వారితో నీ వాక్యము బోధించుమని యెషయాకు ప్రత్యక్షమైనటువంటి వాక్యము మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. అందుకనే ప్రసంగి అంటాడు 8వ అధ్యాయం 12వ వచనంలో, ఎనిక్కి రండి, 8వ అధ్యాయం 12వ వచనం, ప్రసంగి గ్రంథము 8:12. పాపాత్ములు 100 మారులు దుష్కారము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు. దీని అర్థం ఏమిటో తెలుసా? పాపము చేసుకుంటూ నీవు దీర్ఘాయుష్మంతుడివై నీ ఇండ్లను, నీ డబ్బును, నీ హోదాను పెంచుకుంటూ ఎన్నో సంవత్సరాలు జీవించినా లాభము లేదు. కానీ ప్రభువునందు భయభక్తులు కలిగి అన్నపానములు పుచ్చుకున్న వారికి క్షేమము కలుగునని ఇక్కడ ప్రసంగి రాస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏమిటంటే we need to learn from Lord's feet, అనగా దేవుని పాదముల చెంత ఇంకా మనము దయగలిగిన, తగ్గింపు కలిగిన జీవితాన్ని నేర్చుకోవాలని ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా 37వ కీర్తన 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైనటువంటి దావీదు ఒక మాట సెలవిస్తాడు. 37వ కీర్తన 11. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి దీవించదు. దీనత్వము ఉండాలి, దీనత్వము. ఆ మాట యేసు ప్రభు కూడా చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో. ఆయన అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు సెలవిచ్చిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దీనత్వము నీ క్రైస్తవ మార్గములో ఉన్నదా? నీవు నడుస్తున్నటువంటి మార్గములో దీనుడవై జీవిస్తూ ఉన్నావా?
లేక ఈ రాజు మాదిరిగా నేను ఇంకా హెచ్చించబడతాను, నన్నే అందరూ ఎంతో ఊహించుకోవాలి, నేను తప్ప ఎవరు కనిపించకూడదనేటువంటి మార్గంలో జీవిస్తూ ఉన్నావా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు ఈ లోకానిలో మనకు అనగా శిష్యులకు మనందరికీ చెప్పిన గొప్ప మాట ఏమిటంటే, సాత్వికులు ధన్యులు వారు. చూశారా ప్రియులారా, సాత్వికము, దీనత్వము క్రైస్తత్వములో ఉన్నటువంటి మొదటి భాగాలు. ఇట్స్ ఏ న్యూ వే, అందుకనే దీన్ని నూతన మార్గము అన్నాడు. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. ఇండ్ల మీద, ప్లాట్ల మీద మనసు కలిగి అనేకమైనటువంటి సుఖభోగాలు అనుభవించడము క్రైస్తవ జీవితంలో భాగము కాదు. అది మానవ ప్రణాళిక, అది దేవుని ప్రణాళిక. ఏమిటంటే ఇతరులకు దయ చూపాలి, ప్రేమతో ఉండాలి, అందరితో కలిసి మనము ప్రేమను పంచుకోవాలి. విశ్వాస సంఘములో మనమందరము నేర్చుకునవలసిన గొప్ప మాట అని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత బైబిల్లో ఇంకో ప్రజలు ఉన్నారు, మనకందరికీ తెలుసు. మొదటి ప్రజలు ఏమనుకున్నారు? 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజు అయిపోయాడు, ఇప్పుడు ప్రజల గురించి ఆలోచన చేద్దాం. 11వ అధ్యాయం 4వ వచనం ఆదికాండం. మనము భూమి ఎందంతటా తొలగిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని. ప్రజల ఆలోచనలు చూడండి ప్రియులారు. సృష్టించిన సృష్టికర్తను ఇక్కడ తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. వాళ్ళే బాబేలు గోపురాన్ని, పెద్ద గోపురాన్ని కట్టుకోవాలని, మనకు మంచి పేరు రావాలని, పేరు సంపాదించుకుందాం, డబ్బు సంపాదించుకుందాం, ఇండ్లు సంపాదించుకుందాం మనమే అనేటువంటి గొప్ప ఆలోచన నరునిలో వస్తూ ఉన్నది. నరుని హృదయములో పుట్టు ఆలోచనలు అనేకములు. ఆ మానవ ప్రణాళికలో దేవుని హస్తము, దేవుని ప్రణాళిక నువ్వు నెరవేరుస్తూ ఉన్నావా? మంచిదే. ప్రభువు మనలను హెచ్చించడము, ప్రభువు మనలను ఆస్తిపరులుగా చేయడము, ప్రభువు మనలను ఉన్నత స్థాయిలో, ఉన్నత పదవిలో ఉంచడం మంచిదే. కానీ అందులో ఇంకా సంపాదన అనుకుంటూ నిన్ను నీవే ఈ లోకానుసారమైన శరీరేచ్ఛలకు నిన్ను నీవే అప్పగించుకుంటున్నావా? యు నీడ్ టు ఎగ్జమైన్ యువర్ సెల్ఫ్. నీ అంతటా నీవే ఆలోచన చేసుకోవాలని ఇక్కడ మనము గమనించాలని మనవి చేస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళు అనుకున్నారంట ఆకాశములోనికి వెళ్ళిపోవాలి. ఇవాళ మానవులు ఆకాశములో ప్లాట్లు నిర్మిస్తున్నారు, చంద్రుని మీద ఎన్నో మిషన్లు పంపిస్తున్నాడు. ఇంకా మన భవనాలు ఆకాశంలోనికి వెళ్ళిపోవాలి, మన గోపురాలు. మనకు మంచి పేరు రావాలి. యేసు క్రీస్తులో ఉంటే మంచి పేరు ప్రియులారా. యేసు క్రీస్తు యొక్క దయను కలిగి ఉంటే మంచి పేరు. యేసు ప్రభు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో అంటారు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన అందరికంటే పైన ఉన్నవాడు. ఆ పైనుంచి వచ్చిన ప్రభువు దీనుడై అందరినీ ప్రేమించాడు. దయతో ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాడు. ప్రేమతో అందరినీ ఆదరించి కనికరించి అవసరంలో ఉన్నవారి అవసరతను తీర్చాడు. ఇవాళ మన జీవితంలో మన ప్రణాళికలు ఆయనకు, ఆయన చిత్తానికి, ఆయన చేసిన పనికి మన సంఘము, మనము అనుకూలంగా పనులు చేసుకుంటూ వెళుతూ ఉన్నామా? లేక సంపాదించుకుందాం పేరు, ఇంకా పైకి వెళుదామని ఒక ఆశలు కలిగి జీవిస్తూ ఉన్నామా? మనమే మరి ఇవాళ భూములను, అదేవిధంగా ఆస్తులను, ప్లాట్లను సంపాదించుకునే ఒక చెడు ఆలోచన ప్రతి మనిషిలో ఉన్నది. ఇవాళ పెద్ద పెద్ద ఆఫీసర్లను మనం చూసినప్పుడు వారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన వారు. ఈ సంపాదన మనను పరలోక రాజ్యము చేర్చదు. ఈ ఆలోచనలను కొన్నిసార్లు మనం తగ్గించుకోవడం మంచిదేమో. చాలాసార్లు విశ్వాసులుగా మనం కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనం అనేకమైనటువంటి ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు నెరవేర్చుట ప్రభువు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట అంటాడు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మొదటి అధ్యాయం 28 చదువుతున్నా. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు
అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములో ఉన్నవి. అక్కడ అనాకీయులను చూచితిమి అని చెప్పగా మా హృదయములను కలుగజేసిరి అని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. ఇక్కడ ఎత్తైన ఇండ్లు కలిగినటువంటి జనం ఉన్నది, సమాజం ఉన్నది. అనాకీయుల సమాజం. వాళ్ళు బలవంతులు, వాళ్ళు ఎత్తైన ఇండ్లు కలిగిన వారు, వారు ఎంతో ఆస్తులు భూములు కలిగిన వారు. దీనులైనటువంటి ఇశ్రాయేలీయులు 12 మంది వేగులవారు కనాను అనే దేశమునకు వెళ్ళినప్పుడు 10 మంది ఆస్తులకు ఆశపడ్డారు, ఆ బలవంతులకు భయపడ్డారు. వారు దే గివెన్ ఏ రిపోర్ట్, ఫెయిల్యూర్ రిపోర్ట్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే, ఈ ఆస్తుల ముందర, ఈ పేర్ల ముందర, ఈ భవనాల ముందర మనం నిలబడలేమబ్బా. ఆస్తులు అంతస్తులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయండి. మానవ హృదయములు కలిగే ఆలోచనలు అనేకములు. అందులో నువ్వు ఇదొకటి జ్ఞాపకం చేసుకో, నీ సంపాదన, నీ ఆస్తి పరలోకము చేర్చవు. పరలోకం పొందాలంటే విశ్వాసములో ధైర్యవంతులమై ఉండాలి. దేవుని పని చేయడంలో మనం ముందుండాలి. దేవుని ప్రణాళికలు నెరవేర్చడంలో మనం మొదటి భాగము దేవునికి ఇవ్వాలి. మొదటి భాగంగానే మనం ఉండాలి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రథమ ఫలముగా ఆ సమాధిలో నుండి లేచి నిరూపించబడ్డాడు. నేను దేవుని కుమారునిగా నిరూపించబడ్డాను. ఏమిటి అంటే, ఈ లోకములో నేను మృత్యుంజయుడనై ఉన్నాను, ఆ మృత్యువును జయించినాను. మృతతుల్యమైపోయేటువంటి ఆస్తులు, సంపాదనలు ఇవన్నీ కూడా నిన్ను బాగు చేయలేవు. నీవు ప్రభువును నమ్మినట్లుగా ఉంటే, యేసు నందు మృతి పొందువారు మొదట లేస్తారు. ఆ మొదట ఉండడానికే నిన్ను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ 10 మంది రిపోర్ట్స్ను 2 మాత్రం ఫెయిల్ చేశారు. కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. ఏమి ఫెయిల్ చేశారంటే, లేదు వారికంటే, వారి ఆస్తుల కంటే, వారి పేర్ల కంటే, వాళ్ళ పదవుల కంటే, వాళ్ళ భూములు, వాళ్ళ బంగారు కంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుని నామమున మనం వెళుదాం, అక్కడ దేశమును స్వతంత్రించుకుంటాం. ఇది పరలోక రాజ్యం యొక్క మార్గము. పరలోక రాజ్యములో అనేకమైన ఇండ్లు యేసుప్రభువు కట్టి ఇవాళ ప్రధాన యాజకునిగా నీ కొరకు, నా కొరకు ఆయన తండ్రి కుడి పార్శ్వం దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతి సంఘములో, ప్రతి కుటుంబంలో, ప్రతి విశ్వాసి నాకు నిలబడాలి, ఆ బిడ్డ నాకు మొదటి స్థానం ఇవ్వాలి, లోకాశల వెంబడి వెళ్ళకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి నీ ప్రణాళిక ఏమిటి? దేవుని ప్రణాళిక ఎలా నెరవేరుస్తున్నావో నీవు జ్ఞానముతో ఈ లోకంలో బ్రతకాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పిరికివారుగా, దేవుని పనిలో వెనుకబడేవారుగా, దేవుని పనిని నిర్లక్ష్యం చేసేవారుగా, సోమరితనముగా మనం ఎప్పుడూ ఉండకూడదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత బుద్ధిహీనుడైన ధనవంతుడు ఉన్నాడు ఒక ఆయన బైబిల్లో. నరుని హృదయంలో పుట్టే ఆలోచనలు మరి అనేకములు. అందులో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఇంతకుముందు రాజు ఉన్నాడు, ఇంతకుముందు ప్రజలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ యొక్క బుద్ధిహీనుడైన ధనవంతుని గురించి జ్ఞాపకం చేస్తాను. ఆయన హృదయ ఆలోచన ఏమిటంట చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 18వ వచనం. నేను చదవనా, మీరు చదువుతారా? ఎస్. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి, అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తి అంతటిని సమకూర్చి, నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అనేను. జస్ట్ బోధ జరిగింది అక్కడ. యేసుప్రభు బోధించాడు కొన్ని మాటలు లూకాసు వార్త 12వ అధ్యాయంలో. అందులో ఒక ఉదాహరణ చెప్పినాడు. ఒక ఆస్తిపరుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన బుద్ధి లేనివాడు. బాగా సంపాదించాడు. భూములు వచ్చినాయి, ప్లాట్లు వచ్చినాయి, అందమైన మేడలు వచ్చినాయి, మంచి ఫస్ట్ క్లాస్ సాలిడ్ పొలం ఉంది, సాయిల్ ల్యాండ్, అందులో బాగా పండినాయి. ఆ ప్రాణముతో చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా. అంటే ప్రాణము ఖరీదు వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ప్రాణముతో ఏం వ్యాపారం చేస్తున్నాడు? తిను, తాగు, సుఖించు, ఎన్ని సంవత్సరాలైనా తరిగిపోదు. ఎంత చీఫ్ బిజినెస్ అంట నేను దీన్ని.
దీన్ని ఏమంటానంటే చాలా చాలా చౌకబేరము అంటే నీ ఆత్మ విలువ ఒక బంగారు, నీ ఆత్మ విలువ ఒక ధాన్యం, నీ ఆత్మ విలువ ఒక మేడగది, నీ ఆత్మ విలువ అనేకమైన అందమైన తలుపులు, అందమైన కిటికీలు, ఇది నీ ఆత్మ విలువ. అక్కడ ప్రభు చెప్పిన ఉదాహరణలో ఆ ధనవంతుడు నిజంగా బుద్ధిహీనుడై నా ప్రాణమా తిను తాగు సుఖించు అని అనేకమైన సుఖాలు పొందుతూ ఉన్నాడు. ప్రియులారా, మానవ ప్రణాళికలో దేవుని హృదయాలోచనలు, మానవుని ప్రణాళిక ఏ విధంగా ఉన్నదో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతకుముందు యేసుప్రభు ఏం చెప్పాడు? 15వ వచనం చదవండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు మూలము కాదు. ఒక కలిమి, కొన్ని ప్లాట్లు, కొంత బంగారు, కొన్ని మేడగదులు, కొంత పొలము విస్తరించట చేత నీ జీవానికి మూలము కాదు. నీ జీవము దానితో లేదు. నీ ప్రాణానికి జీవం అది కాదు. నీ కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య, నేనే జీవాహారమును, ఆ ప్రభువును మనము, ఆ ప్రభు యొక్క దయను మనము పొంది ఆ దయను ఇతరులకు మనము చూపిస్తూ ఉండాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకనే పంటను చూసి మర్చిపోయిన బుద్ధిహీనుని మాదిరిగా ఉండకుండా ప్రభు అంటాడంట, ఆ ప్రాణముతో అంటాడంట. 17వ వచనం చూడండి, 12వ అధ్యాయం 17వ వచనం ఏమంటాడంట? అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనతో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొనుచు అనెను. అయితే దేవుడు, వెర్రివాడా, బుద్ధి లేని ధనవంతుడా, దేవుడు అంటున్నాడు ఇక్కడ, బుద్ధి లేని ధనవంతుడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచూ ఉన్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యువర్ లైఫ్. నీకు ఏదైతే జీవం ఉన్నదో, నీకు ఏదైతే ప్రాణం ఉన్నదో నేను అడుగుచూ ఉన్నాను. మళ్ళీ ఇన్ని సిద్ధపరిచినావు కదా, ఎవరి పాలైతేవయ్యా? విశ్వాసంలో మనం, దేవుని బిడ్డలం మనం ఆలోచించుకుందా. ఇవాళ ఈ మన రాకడ, మన పోకడ ఇవేనా? మనం క్రీస్తులోనికి వచ్చినది, క్రీస్తులో ఉండి సంపాదించినది, క్రీస్తులో ఉండి పేరు పొందినది, క్రీస్తులో ఉండి ఆస్తులు కలిగినది, జీవమునకు మూలము కాని వాటిపైన మన మనసు ఉంచితే మనము పరమరాజ్యము చేరగలమా? ఇది దేవుని ప్రణాళికలేనా? ఆ ప్రణాళికను మనము ఏ విధంగా వ్యర్థపరుస్తూ ఉన్నామో వారి వారి క్రియలను బట్టి వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి. అది నేనైనా, నీవైనా, మరెవరైనా. మన క్రియలు మన దేవునికి అనుకూలంగా ఉన్నాయా? మనం సంపాదించే వాటిలో దేవుని ప్రణాళిక ఉన్నదా? ఉంటే మనము దేవుని చిత్తాన్ని ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నాం? ఎంతవరకు ప్రేమ, దయ, ఉన్నతమైన అనేకమైన ఉపకారములు చేయు ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేకులకు ఉపకారములు చేస్తూ, మేలు చేస్తూ, అనేక విషయాల్లో విస్తరించే వారుగా మనం ఉండాలి. సంఘములో దేవుడు మనకిచ్చిన గొప్ప సాక్ష్యం. అక్కడ అంటున్నాడు కదా, ఈ రాత్రే నేను అడుగుతాను నీ ప్రాణాన్ని, జస్ట్ టుడే నైట్, ఈ రాత్రే నేను అడుగుతాను. కాబట్టి ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20లో ఒక మాట ఉన్నది చూడండి. యేసు ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞ. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అతడ చిమ్మట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేయి దొంగిలించరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. నీ హృదయము నీ ధనం మీద ఉంటే, నీ ఆస్తి మీద ఉంటే, నీ మేడగదుల మీద ఉంటే, అవి నిన్ను దేవుని రాజ్యంలోనికి, దేవుని మార్గంలోనికి తీసుకొని వెళ్ళవు. దేవుని కొరకు, దేవుని ప్రణాళిక కొరకు నువ్వు నెరవేరుస్తూ ఉంటే ప్రభువు నిన్ను గొప్పగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించుకుందాం. ప్రభువు కొరకు మనము మన ప్రణాళికలు ఏవైనా లోకానుసారంగా ఉంటే, ఆయనకు ఇష్టం లేనివిగా ఉంటే మనం మార్చుకుందాం. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనలో మార్పు రావాలి. మనము దేవుని బిడ్డలుగా ఉండాలి. మనము విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి. ఇంకొక రాజు ఉన్నాడు బైబిల్లో. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చెప్పి మనం ముందుకు వెళదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. ఈయన మహా గొప్ప ప్రణాళిక కలిగిన వాడు.
ఆయన స్థితిని నేను జ్ఞాపకం చేస్తాను మీకు ఇవాళ. 4:10-30 రాజు చదవండి అమ్మ. ఏమంట? మహావిశాల పట్టణములో నా బలాధికారమును, నా ప్రభావము, నా ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తన యొద్ద నుండి తన మనుషులు నిన్ను తరమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులే గడ్డి మేసేదవు. ప్రభువు చెప్పిన మాట. లోకములో విశ్వాసులమైన మనము అనేకమైన వాటి మీద మనసుంచి నేను ఇన్ని విధాలుగా డెవలప్ అయ్యాను, ఇవన్నీ దేవుని దీవెనలే అనుకొని నిన్ను నీవే అనుకుంటే ఆ క్షణమందే ఆకాశంలో చూచే దేవుడు అంటున్నాడు, ప్రియులారా, ఏమంటున్నాడు? నీవు ఎద్దువలే గడ్డి మేస్తావు, బయట మనుషులు నిన్ను తరమేస్తారు నీ సింహాసనం నుంచి. నీవు గర్విష్ఠుడవై దేవుని మనుషులకు, అదేవిధంగా లోకములో ఉన్న నీ పొరుగు వారికి దయను ప్రేమను పంచకుండగా కాఠిన్యముతో నిన్ను నీవే నిర్మించుకున్నటువంటివి ఏమైపోతాయి? కొన్ని రోజులు ఆయన శాపం అనుభవించాడు నెబుకద్నెజర్ రాజు. తరువాత కాలంలో అది నెరవేరి తిరిగి ఆయన లోక సృష్టికర్త అయిన దేవుని నమ్ముకున్నాడు. ఇవాళ నీవు నేను కూడా అతిశయించవద్దని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు. అతిశయం ఎలా ఉంటుందంటే, మరి మనలను మనమే కొన్నిసార్లు పరీక్ష చేసుకోలేని స్థితిలో ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా వినలేని స్థితిలో ఉంటుంది. అలాంటి అతిశయాలను మనం మానుకోవాలి. సాధారణమైన విశ్వాస జీవితాన్ని యేసు ప్రభు చూపించాడు. ఆయన ఏమన్నాడంటే, మార్క్సు వార్త 1:15 వచనంలో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. మారు మనసు తిరగాలి. ధనం వైపు నుంచి, ప్లాట్ల వైపు నుంచి, అనేక ఆస్తుల వైపు నుంచి, నీకున్న పేరు ప్రఖ్యాతుల నుంచి దేవుని వైపు నీ యొక్క హృదయాన్ని తిప్పుకోవాలి. ప్రభువుతో సఖ్యత సమాధానం ఏర్పరచుకోవాలి. ఆ ప్రభువు నీకు సెలవిచ్చిన మాట చొప్పున అతిశయపడకుండగా దేవుని కొరకు ఆనాడు జీవించిన మనుషులు ఉన్నారు. మనలో దేవుని కార్యము జరగాలి, దేవుని ప్రణాళిక మనలో నెరవేరాలి. మార్పు నొంది పాప విముక్తి పొందిన మనము ఉచితమైన వాటి కొరకు, ఉచితమైన రక్షణ కొరకు ఆశించాలి. చూడండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉన్నది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుదురు. ఎవరు? ధనవంతులు, మార్పు లేని వారు, అన్యులు, విగ్రహారాధికులు, గొప్ప గొప్ప ఇండ్లు కలిగిన వారు తప్పకుండా దేవుడిచ్చే ఉచితమైన రక్షణను పొచ్చుకొని మరి మారు మనసు పొందాలి. దేవుని మార్గాన్ని విస్తరింపచేయాలి. ఇది దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ భాగ్యము. అదేవిధంగా రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 24 ఏమంటున్నాడంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులవుతున్నారు. ఉచితముగా నీతిమంతులు కావాలి. అన్నిటి మీద కాదు. నీవు ధనము సంపాదించినా అది ఉచితము కాదు, పోగొట్టుకున్నా ఉచితము కాదు. కానీ ఇక్కడ నీ జీవమునకు మూలమైనటువంటి రక్షణను నిర్లక్ష్యము చేయకుండగా దయను, ప్రేమను, ఆశీర్వాదమును, విశ్వాసమును ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనము కూడా ప్రభువుతో సఖ్యత సమాధానము కలిగి ఉందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29 నుంచి చదువుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 29 నుంచి ఏమంటాడు? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమందు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకునినవాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. నువ్వు ఎన్ని సంపాదించినా, నువ్వు ఎంత కలిగి ఉన్నా, అతిశయం లేకుండా క్రీస్తులో ఉన్నావనే తగ్గింపు స్వభావములో, ప్రేమ, దయ, ఆశీర్వాదము పొందే స్వభావంలోనికి మనము రావాలి.
అప్పుడు దేవుని కార్యము తప్పకుండా జరుగుతుంది. దేవుని కార్యము తప్పకుండా జరిగి మనము మన పిల్లలు ఆశ్రయించబడతారు. దేవునితో ఐక్యత కలిగి జీవిస్తాం. మనం దేవునితో ఐక్యత కలిగి సంఘములో ఉపదేశించే బోధలు, నేర్చుకున్నటువంటి ప్రార్థనా జీవితం ఇతరులకు మేలుకరంగా మనము దివారాత్రులు అందేటట్లుగా మనం చూస్తూ ఉంటే మనము దేవునితో ఐక్యత సమాధానము కలిగి జీవిస్తాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20లో ఒక మాట ఉంది చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం ఏమంటాడంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడు భోజనము చేయాలి. ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన సజీవుడైన దేవుడు. ఆ దేవునితో నీకు సత్సంబంధం ఉంటే జీవము ఉన్నదని అర్థం. ఆ జీవము నీకు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ అనుబంధాల ద్వారా, ఈ లోకంలో సంపాదించిన వాటి ద్వారా దొరకదు. అది జీవం ఏమిటంటే ఆయనతో మనం ఉండాలి. ఆయన తలుపునొద్ద మన వాక్యం నేర్చుకోవాలి. ఆయన తలుపునొద్ద విశ్వాసముతో చూస్తూ ఉండాలి. అది కూడా నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అందుకనే యోహాను సువార్త 15 మొదటి 10 వచనాలు మనం చదువుకుంటే ఆయనలో ఉండి మనం ఫలించాలి. ఆయన లేకుండా మనం ఫలించలేము ప్రియులారా. నీ ఫలితాలు, నీ లాభాలు, నీ ఆస్తులు, నీ పేరు ప్రఖ్యాతి, మనం ఎంత గొప్పగా ఎదిగినా లాభం లేదు. కానీ ఆయనలో మనం వేరుపారి, ఆయనలో మనము క్రీస్తులో ఉండి మరి మంచి విషయాలు నేర్చుకొని దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అంట ఉంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తులో ఉన్నవారికి, క్రీస్తు ప్రేమ, క్రీస్తు దయ, క్రీస్తు ఆశీర్వాదము పొంది ఇతరులకు చూపించే వారికి ఏ శిక్షా విధి లేదు. ఇఫ్ ఒకవేళ నీవు ఆ విధంగా ఉండకుంటే శిక్షలు వస్తాయి. ఎలా వస్తాయో నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్పి వాక్యం ముగిస్తాను. అబ్షాలోము తీసుకుందాం. అబ్షాలోము ఒక రాజకుమారుడండి. ఆయన సింహాసనాన్ని ఆశించాడు. అబ్షాలోము దావీదు కుమారుడు. ఆయన సింహాసనాన్ని ఆశించాడు. ఆశించి అహితోపేలు అనేటువంటి ఒక మంత్రిని దావీదు మంత్రుల్లో ఒకరిని లాక్కొని చెప్పు నాకు ఎట్లా ఉంటుంది అంటే, సరే దేవుడు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు బాగుంటుందయ్యా, నీవేమో సింహాసనం రాజాధికారం కావాలనుకుంటున్నావు, ఈ రాజాధికారము నీకు కొన్ని రోజులే ఉండొచ్చు, కానీ దేవుడు ఎన్నుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. తర్వాత కొన్ని రోజులకు ఏం కాదులే, రాజు మీదకి వెళ్ళి నీవు యుద్ధం చెయ్యి అన్నాడు. రాంగ్ అడ్వైజ్ ఇచ్చాడు. అహితోపేలు అనేటువంటి ఆయన ఆ దావీదు మంత్రి పదవిలో సలహాదారునిగా ఉన్నాడు. కుమారునికి ఏం చేశాడంటే ఎగపోశాడు. ఏం కాదులేవా, కొట్లాడితే నీ రాజ్యం నీకు మీ నాయన పారిపోతాడని చెప్పాడు. ఎందుకంటే కొడుకులు ఎప్పుడైనా బలంగా ఉంటారు, తండ్రులు కొంచెం బలహీనులుగా ఉంటారు. అలా వచ్చినప్పుడు తండ్రి స్నేహితుడే అక్కడికి వెళ్ళి ఏం కాదు పంచాయతీ పెట్టుకపో మీ డాడీ దగ్గర అంటే అది ఎంత ఘోరం చూడండి. అదే సమయంలో దావీదు యొక్క స్నేహితుడు అర్కీయుడైన హూషై అని ఒక ఆయన ఉంటాడు. ఆయనను పిలువండి, ఒక మాట అడుగుదామని అబ్షాలోము పిలిపిస్తే హూషైకి చెప్తాడు, అయ్యా మా డాడీతో నేను కొట్లాడాలనుకున్నా, మా డాడీతో నేను రాజ్యం పంచుకోవాలనుకున్నా, మా డాడీని ఈ లోకంలో నుంచి తరిమేస్తా, నీవేమంటావు అంటే అప్పుడు హూషై అనేటైనా మంచి చెడు ఆలోచించేవాడు, దావీదు స్నేహితుడు కాబట్టి, చూడు రాజా నువ్వు యవనస్తుడవు, మీ నాయన ఒక్కడు 10,000 మందితో సమానం, నీకు ఉండొచ్చు బలము మార్గం అంటే ఉండొచ్చు, ఫస్ట్ నీవు నీ సైన్యాన్ని సమకూర్చుకో, తర్వాత రాజు మీదకి యుద్ధానికి వెళ్ళుదువు అని చెప్పి ఒక 3 రోజులు 4 రోజులు ఆలస్యం చేయమని చెప్పాడు. అట్లా ఆయన 4 రోజుల వరకు సైన్యాన్ని సమకూరుస్తూ ఉంటే స్నేహితుడైన హూషై అనేవాడు రాజు దగ్గరికి వెళ్ళి, ఆ యాజకుల దగ్గరికి వెళ్ళి, ఇక మీరు ఈ ప్రాంతంలో ఉండకండి, వెళ్ళిపోండి, బాగా రౌద్రంగా ఉన్నాడు వాడు నీ కొడుకు, ఎప్పుడు చంపేస్తాడో తెలియదు, తీసుకొని వెళ్ళండి అని చెప్పి సాదోకు అబ్యాతారు అనే యాజకులకు చెప్పినప్పుడు ఆ రాజు ఆ ప్రాంతమంతా దాటి కొడుకు కొరకు భయపడి వెళ్ళిపోయాడు. తీరా అబ్షాలోము తీసుకొని వస్తే అక్కడ అహితోపేలు అనే మంత్రి ఇచ్చిన సలహా నెరవేరలేదు. కొన్నిసార్లు రాంగ్ అడ్వైజ్ ఇస్తుంటాం విశ్వాసులకు, కుటుంబాలకు. అడ్వైజ్ రాంగ్ ఎప్పుడు ఉండకూడదు, అది యథార్థంగా ఉండాలి. అది నెరవేరలేదు, రాజు పారిపోయాడు, ఈయన దగ్గర సైన్యం ఉంది కానీ రాజసింహాసనము రాలేదు. అలా రాంగ్ చెప్పినటువంటి అహితోపేలు ఇంటికి వెళ్ళి ఉరి పోసుకున్నాడు. ప్రియులారా, ఏం చేసుకున్నాడు? ఉరి పోసుకున్నాడు. విశ్వాసములో ఎప్పుడైనా నమ్మకంగా ఉండి మంచి సలహాలు ఇస్తూ ఉండాలి.
అందులో మీకు ఎక్కడ దొరుకుతుందంటే ఈ వాక్య భాగం 2 సమూయేలు 17వ అధ్యాయం 23 చదవండి. 2 సమూయేలు 15:23. అహీతోపెలు ఆలోచన నెరవేరినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఏం చేశాడంట? ఊరి పెట్టుకొనెను. 15 నుంచి ఒకవేళ మీరు 2 సమూయేలు 15, 16, 17 వచనాలు చదివితే నేను చెప్పిన స్టోరీ అంతా మీకు అర్థమైంది. ఇంటికి వెళ్ళినాక చదవండి. కాబట్టి మనము ఏం చేయాలంటే పాపము కొరకు పారిపోకుండా విశ్వాసులుగా గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ గట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం దేవునితో ఉంటాం. నమ్మకం పోయిన తర్వాత నమ్మకం దొరకదండి ప్రియులారా. నమ్మాడు, నా స్నేహితుడు అహీతోపెలు మంచివాడు అనుకున్నాడు, కానీ ద్రోహం చేశాడు. యేసు ప్రభు యూదాను నమ్ముకున్నాడు, యూదాను నమ్ముకుంటే ముద్దు పెట్టి అమ్ముకున్నాడు. ఈ విధమైన అపనమ్మకమైన చేతలు క్రైస్తవ విశ్వాస సంఘములో కానీ కుటుంబంలో కానీ ఎవరి దగ్గర ఉండకూడదని ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఇవి కూడా హృదయములో నుండి వచ్చే ఆలోచనలు. నరుని హృదయములో పుట్టు ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా స్థిరము, యెహోవా చిత్తము స్థిరముగా ఉంటుంది. కాబట్టి మనము ఇప్పటి నుంచైనా ఆశ కలిగి ప్రేమ కలిగి యేసుప్రభువును వెంబడిద్దాం, యేసుప్రభువుతో ఉందాం. అధికారంలో ఏమి లాభం లేదు. ప్లాట్లు, ఇండ్లు, మేడలు, గదులు సంపాదించుకున్నా లాభం లేదు. పొలాలు కలిగి విస్తారమైన ఆస్తులు కలిగి మంచి పేరు కలిగి విశాలమైన పట్టణములో నివసించిన లాభం లేదు. కానీ యేసు ప్రభు యందు ఉచితముగా దొరికే రక్షణను ఆశించి ప్రేమతో ఆయన కార్యములు చేస్తూ ముందుకు వెళ్ళే వారికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని నేను నమ్ముచు మరి మీకందరికీ బోధిస్తూ ప్రభు యొక్క మార్గములో మనం ఎల్లప్పుడూ ఉందాం. ఎందుకంటే ప్రభువు మన తలుపునద్ద, హృదయం అనే తలుపునద్ద ఉన్నాడు. ఈ హృదయం అనేదంట పౌలు చెప్పిన ప్రకారం హెబ్రీ పత్రికలో ప్రతి బల్ల రోజంట ఎలాంటి కల్మషం లేకుండా తెల్ల పేపర్ మాదిరిగా ఉంటుందంట. మీ మనస్సాక్షిని కల్మషము లేకుండా క్రీస్తు యొక్క రక్తము ఎల్లప్పుడూ నేను పరిశుద్ధపరుస్తుంది. ప్రతి బల్లాదివారం నాడు నీ మనస్సాక్షిని శుద్ధిపరుస్తుంది, నీ ప్రణాళికలను శుద్ధిపరుస్తుంది, నీ ఆలోచనలను శుద్ధిపరుస్తుంది. అయితే ఇలాంటి విశ్వాసంలో ఉన్న నీ ప్రయాణము నేను చెప్పిన అనేకమైన ఆలోచనల్లో ధనము, సంపాదన, పొలాలు, ఆస్తులు, కుమారులు, రాజ్యాధికారము లేక అధికారము అన్నీ నావి అనుకుంటే అవి నువ్వు ఎప్పుడు కూడా నెరవేర్చుకోలేవు ప్రియులారా. ఎన్ని ఆశించినా దేవుని చిత్తమే మనకు నెరవేరాలి. అది ప్రభువు కొరకే నిలబడదాం, ప్రభు బిడ్డలుగా ఉందాం, ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతి పాపమును దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చూడండి, ఎజ్రా 10వ అధ్యాయం 11వ వచనం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. ప్రభు దగ్గర నిన్ను నీవే ఒప్పుకొని జీవించాలి. ఎజ్రా 10:11. కాబట్టి నీ పితరుల యొక్క దేవుడైన యెహోవా నా పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి. ఎజ్రా ప్రజలను హెచ్చరించాడు. అయ్యా, మందిరాలు పాడైపోయినాయి, విశ్వాస జీవితం లేదు, ఒట్టివారగా ఉన్నాం, మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుందామయ్యా. మన ఆస్తులు, మన మేడగదులు, మన సొమ్ములు, మన యొక్క పేరు ప్రఖ్యాతులు ఏవి కూడా దేవుని దగ్గర చేర్చవు. కానీ మనం పాపులమని ఒప్పుకుందాం, మనం చేసిన చెడును ప్రభు ఎదుట ఒప్పుకుందాం. అందుకని సామెతల గ్రంథం 28:11 ఒక మాట అంటాడు. సామెతల గ్రంథము 28:11, తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొనినవాడు వర్ధిల్లునని వాక్యం ఉన్నది. కాబట్టి మన తప్పిదాలు ఏమన్నా ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఎందుకనగా 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేసి ఆయన మనను కడిగి శుద్ధిపరుస్తాడు ప్రియులారా. కాబట్టి నరుని హృదయాలోచనలు దేవుని రాజ్యానికి, దేవుని మార్గానికి, సంఘ పనులకు వ్యతిరేకముగా ఉన్నాయేమో అనేకమైన ఉదాహరణలు ప్రభు ఈరోజు వెల్లడిపరిచాడు. అందులో మనం ఏ భాగస్థులమై ఉన్నాం? ప్రభు పక్షమున ఉండి ప్రభు కొరకు పోరాడి ప్రభు యొక్క రాజ్యమును ఈ లోకములో స్థాపించడానికి ప్రేమ, దయ, ఇతరులను ఆదరించే మనసు కలిగి ముందుకు వెళుదాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఆస్వాదించి దీవించనుగాక. సమయం ఇచ్చిన కమిటీ వారికి మరి మీకందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.